స్థానాన్ని ఆశించినటువంటి వాడు ప్రతి క్షణం జాగరూకుడై తన బుద్ధిని అభిమానగ్రస్తం కానివ్వకూడదు. ఎందుకు కానివ్వకూడదంటే అభిమానగ్రస్తమైనటువంటి బుద్ధికి అగ్రహణం అన్యథాగ్రహణం అనే దోషాలు వచ్చి చేరదు. ఉన్నది గ్రహించలేడు, లేని దానిని ఊహిస్తుంది. ఈ రెండు సమస్యలు వచ్చి చేరతాయి. ఉన్నదేమో కదలటం లేదు, లేనిదేమో కదులుతుంది. ఉన్నది కదలటం లేదంటే మరి ఆ కదలటం లేదనేది గుర్తించగలగాలి. గుర్తించేవాడు లేకుండా పోవాలి. ఇంతే, పెద్ద పని ఏమి లేదు. మానవుడికి మోక్షం పొందాలి అంటే పెద్ద విశేషమేమి లేదు. ఏదో తల్ల కిందులుగా చెట్టు కొమ్మకి 12 జన్మల పాటు వేలాడాలి అలాంటి పద్ధతులు ఏం అవసరం. అయినా సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబాహ్యం అంతటా ఉన్నది, సందు లేకున్నది. అది కదలడం లేదు. కదలని దానిని కదలనట్లుగానే చూచి ఉన్నది ఉన్నట్లు ఉండచూచి తానట్లుండిన తానే లేకపో ఫినిష్డ్. ఒక అనార్థంలో తేల్చిపడేశాడు. ఉన్నది ఉన్నట్లు ఉండచూచి తానట్లుండిన తానే లేకపో ఎరుక సున్నసుని అయిపోయి. ఎందుకని ఆ ఎరుక బుద్ధేగా, ఆ ఎరుక తెలివేగా. ఆ ఎరుకకే అన్ని పేర్లు. మనసన్న మాయన్న ఎరుక దీనివి కదా. ఎందువల్ల ఉన్నాయనిపిస్తున్నాయి మనకి? అభిమానం.